భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ప్రభుత్వ ఆర్థిక ప్లానేంటి? రండి ఓసారి చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మన ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ధిని సాధించినట్టు అంచనా. ఈ వృద్ధి ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ. అందుకే ఇండియా ఇప్పుడు అందరి దృష్టినే ఆకర్షిస్తోంది. ఈ స్పీడ్కి కారణమేంటంటే దేశంలో బలమైన వినియోగం, పెరుగుతున్న పెట్టుబడులే. సరే, ఇంత వేగంగా వెళ్తున్న ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తోంది? ఇక్కడే వస్తుంది కోశలోటు అనే కాన్సెప్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ. ఆ గ్యాప్ను అప్పులతో పూడ్చడమే ఈ లోటు. ఈ ఆర్థిక క్రమశిక్షణను పాటించడానికి మన దగ్గర FRBM అనే ఒక చట్టముంది. ఒక రూల్ బుక్ లాంటిదన్నమాట. ప్రభుత్వం టార్గెట్ ఏంటంటే 2026-27 నాటికి ఈ కోసలోటును జీడీపీలో 4.3%కి తీసుకురావటం. సరే, ప్రభుత్వానికి ఇంత డబ్బు అసలెక్కడ్నుంచొస్తుంది? ప్రభుత్వ ఆదాయంలో పెద్ద భాగం పన్నుల నుంచే వస్తుంది. అంటే ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో. మరి వచ్చిన ఈ డబ్బునంతా ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెడుతోంది? ప్రభుత్వ ఖర్చుల్లో 2 రకాలుంటాయి. ఒకటి రోజువారీ ఖర్చులు, రెండోది భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడులు. ఖర్చుల్లో ఎక్కువ భాగం పాత అప్పుల మీద వడ్డీలు, రాష్ట్రాలకి ఇచ్చే నిధులకే పోతోంది. అయితే అసలు విషయం ఏంటంటే ఖర్చు నాణ్యతగా ఉందా, భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉందా అన్నది. ఇక్కడే ఈ నంబర్ మనకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తుంది. 101.1%. చాలా కీలకం. అంటే లోటు కోసం అప్పు తీసుకున్న ప్రతి రూపాయికి అంతకంటే ఎక్కువ ఆస్తుల నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్నారు. సరే, ఫైనల్గా 2026-27 బడ్జెట్ అంకెలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఈ ప్లాన్ ప్రకారం ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. లోటు, అప్పు రెండూ తగ్గేలా కనిపిస్తున్నాయి. మరి ఈ 16.96 లక్షల కోట్ల లోటును ఎలా భర్తీ చేస్తారు? మార్కెట్ నుంచి అప్పుల రూపంలోనే. సరే, అంతా బానే ఉంది. మరి ముందున్న దారి ఎలా ఉంది? అవకాశాలేంటి? సవాళ్లేంటి? దేశీయంగా డిమాండ్ బలంగా ఉన్నా ప్రపంచంలో జరిగే మార్పులు మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. అందుకే బయటనుంచి ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను బలంగా మార్చడమే అసలు వ్యూహం. 2030 లక్ష్యంగా ప్రభుత్వం క్రమంగా ఆర్థిక క్రమశిక్షణ, మూలధన వ్యయం, రుణ నిర్వహణపై దృష్టి పెడుతోంది. 2030 ప్రయాణంలో అధిక వృద్ధిని సాధిస్తూ అప్పులను అదుపులో ఉంచగలదా? ఇదే అసలైన సవాల్.